ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అక్కడ ఇటలీ అనే ఒక పట్టణమందు అక్కడ కైసరయ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. అతని పేరు కొర్నేలి. ఆ కొర్నేలి శతాధిపతి అనంటే 100 మంది సైన్యానికి అతను అధిపతి అయి ఉన్నాడు. 100 మంది సైన్యానికి అధిపతి అయినా కూడా తనలో గర్వం ఎంత మాత్రము లేదు. తను భక్తిపరుడు అని బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. అతను దేవుని యందు భయ భక్తులు గలవాడట. తను మాత్రమే కాదు, తన కుటుంబం కూడా భక్తి మార్గంలో నడిపించినాడు. అతను ఒక్కడే భక్తి మార్గంలో వెళ్ళలే, అతను భక్తి మార్గంలో వెళ్ళుకుంటూ తన కుటుంబాన్ని కూడా అభ్యసింపజేసి కుటుంబాన్ని కూడా భక్తి మార్గంలో నడిపించిందన్నమాట. అక్కడ రాయబడి ఉన్నది, తను తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తుండేటోళ్ళట. ప్రతిరోజు వాళ్ళు దేవుని సన్నిధిలో విన్నపాలు వినిపించేటోళ్ళు, ప్రార్థించేటోళ్ళు. దేవుని యందు భయ భక్తులు కలిగిన కుటుంబం అన్నట. భయము మరియు భక్తి రెండు కలిగిన కుటుంబం అంటారు. మరి శతాధిపతి అయినా కూడా, ఒక 100 మంది సైన్యానికి శతాధిపతి అయినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయొచ్చు. తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలుపుతూ అనునిత్యము ప్రార్థించే కుటుంబమై ఉండి కూడా ఇంకా మరొక క్వాలిటీ అతని దగ్గర కనపడతా ఉంది. అదేంటి అనంటే ధర్మ కార్యములు చేయవాడనట. చాలామంది క్రైస్తవులు మందిరాలకు వెళ్తారు, ఉపవాసాలు ఉంటారు, ఫాస్టింగ్స్ ఉంటారు, బాగా భక్తిలో ఉంటారు, దేవుని యందు భయము ఉంటుంది, భక్తి ఉంటుంది. కానీ ధర్మ కార్యాలు చేసేటందుకు ఇష్టపడరు. అనంటే ఎక్కడైనా సహాయం చేసేటందుకు కానీ, లేదు అనంటే నిరుపేదలకు ఏదైనా సహాయం చేసేటందుకు కానీ. అంతెందుకు, ఒక్కొక్కసారి మనకి ఎక్కడన్నా కనపడితే ఎవరైనా కనపడ్డప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ₹1, ₹2, ₹3 కైన్స్ ఇచ్చడానికి కూడా మనం ఇష్టపడం. కానీ బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందనంటే ఒక గొప్ప భక్తుని మనకు పరిచయం చేస్తూ ఉన్నది. అతని పేరు కొర్నేలి. అతను ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ధర్మ కార్యములు చేసేవాడట. మరి ఇవన్నీ కూడా మనం చేసే భక్తి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తుందా? మన దేవుని యందు భక్తి ఉంటేనే, ప్రార్థన చేస్తేనే ప్రార్థన, ఈ భక్తి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తుందా? మరి ధర్మ కార్యాలు చేసే దేవుని సన్నిధికి వెళ్ళవాలంటే కాదు. ఒక రాత్రి ఒక మధ్యాహ్నం వేళ 3 గంటలకు దేవుని యొక్క దూత వచ్చి కొర్నేలి వద్ద నిలిచిందనట. దేవుని యొక్క దూత ఎక్కడికి వచ్చి నిలిచిందంటే కొర్నేలి వద్ద నిలిచింది. నిలిచి దేవుని దూత ఏమన్నట్టుంది తెలుసా? నీ ప్రార్థనలు, నీ విన్నపములు, నీ ధర్మ కార్యములు ప్రభువు వద్దకు చేరినయ్యి అని చెప్తా ఉన్నది. ధర్మ కార్యాలు ఎక్కడికి చేరినాయి అంట? నీ ప్రార్థన ఎక్కడ చేరిందనంట? ధర్మ కార్యాలు కానీ నీ ప్రార్థన కానీ ప్రభు చెంతకు చేరినాయి. చూడండి, మనం ఎవరికి సహాయం చేసినా కూడా దేవుడు గమనిస్తుండనేది గుర్తుంచుకోవాలి. ఎవరికి మనం హెల్ప్ చేస్తున్నా దేవుడు గమనిస్తుండనేది గుర్తుంచుకోవాలి. తప్పక దేవుడు మరొక రూపంగా నీకు తిరిగి చెల్లిస్తాడు అనేది గమనించాలి ప్రతి క్రైస్తవుడు. ఎక్కడ నువ్వు సహాయం చేసినా ఆ సహాయం తిరిగి నీకు పొందుకుంటావు అనేది గమనించాలి. ఎందుకనంటే మనం చేసిన పాపం మన తరతరాలు మన పిల్లలకు వస్తుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆశీర్వాదం కూడా తరతరాలకు వస్తుంటుంది కదా. అలాగే మనం ఎక్కడ ఏ సహాయం చేసినా కూడా ఆ సహాయం తిరిగి వేరే రూపకంగా మనం చెల్లించబడుతుంది అనేది గమనించాలి. దేవుని యొక్క దూత 3 గంటల వేళ దర్శనమందు తేటగా కొర్నేలి వద్ద నిలిచి ఎంత బాగా చెప్తుంది అనంటే, మా మాట దేవుని యొక్క దూత ఎంత బాగా చెప్తుందంటే, నువ్వు చేసిన ప్రార్థన, నీ భక్తి దేవుని సన్నిధికి చేరినది అని చెప్పేసి దేవుని యొక్క దూత చెప్తా ఉన్నది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. మనము ఏ స్థాయిలో ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అనునిత్యము ప్రార్థన చేసి, మన కుటుంబ సమేతంగా ప్రార్థన చేసి దేవునికి విధేయులుగా, దేవునికి భక్తిపరులుగా మనం ఉన్నట్లయితే అదే కొర్నేలి దగ్గరికి వెళ్ళిన దేవుని దూత నీ యొద్దకు రాబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.